దేవుని ప్రేమ ఒకడికి అర్థం కాకపోతే వాడు ఎదుటి వాడిని చంపడానికి చూస్తాడు. యేసుప్రభు ప్రేమ అర్థం కాకపోతే, ఆయన ప్రేమ ఒక వ్యక్తికి అర్థం కాకపోతే ఎదుటి వాడిని చంపడానికి చూస్తాడు. కానీ ఒకవేళ ఆయన ప్రేమ అర్థమైతే చచ్చిపోవడానికి చూస్తాడు. సమయం ఇప్పుడు వస్తాను ఆయన కోసం చనిపోవడానికి, ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి. మనలో కొంతమందికి ఆ ప్రేమ అర్థం కాల. ఆ ప్రేమ అర్థం కాల. ప్రాణం పోగొట్టుకోవడం కాదు కదా, ఆదివారం సరిగ్గా మందిరానికే రాము. ఆ ప్రేమ అర్థమైతే ప్రభు కోసం ప్రాణమే పోగొట్టుకున్నాడు, ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. ప్రభు కోసం ప్రాణమే పోగొట్టుకున్నాడు, వ్యాపారాన్ని పోగొట్టుకుంటాడు. ప్రభు కోసం ప్రాణమే పోగొట్టుకునేవాడు ప్రభు ప్రేమ అర్థమైతే భూమి మీద ఏదైనా పోగొట్టుకుంటాడు. అది తెలిసిన ఒక అతను ఇంతమంది కూడా చెప్పాను. ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తాడు. అంతకుముందు సబ్బాతు చేస్తూ శనివారం పూట వెళ్తారు మందిరానికి వాళ్ళు. సో దానికి వెళ్ళడానికి అవకాశం దొరకట్లేదని చెప్పి దాన్ని వదిలేసి, ఆ డాక్టర్ అనేటువంటి ఆ కార్డు వదిలేసి, ల్యాబ్ టెక్నీషియన్ అనే కార్డు వదిలేసి ఆయన ఆటో తోలుకుంటున్నాడు. ఎందుకు ఆ పని చేస్తున్నాడండి? పిచ్చోడా? పిచ్చోడా చెప్పండి? పిచ్చోడు కాదు. ఎందుకు ఆ పని చేస్తున్నాడంటే ప్రభు ప్రేమ అర్థమైంది. పరలోకపు దేవుని యొక్క ప్రేమ ఒక వ్యక్తికి అర్థమైతే వాడు ప్రభు కోసం ఏదైనా పోగొట్టుకోవడానికి, ప్రభు కోసం ఏదన్నా పోగొట్టుకోవడానికి, ఆఖరికి తన ప్రాణమైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఆ ప్రేమ అర్థం కాకపోతే ఈ వారం ఏమి వెళ్తాంలే, పై వారం ఏమి వెళ్తాంలే, ఎందుకన్నా మందిరానికి ఎందుకు వెళ్ళానంటే కొంచెం డ్యూటీ ఎక్కువైపోయి బాగా అలిసి వచ్చేట్లయిపోతున్నాను. సిగ్గులేదు ఆ మాటలు చెప్పడానికి? పనికిమాల కబుర్లు చెప్పడానికి సిగ్గులేదు? ఎంత ధైర్యంగా చెప్తామో. బాగా అలిసిపోయి పడుకున్నాడంట. నీకోసం ప్రభు అలిసిపోయాడా? నీకోసం ప్రభు అలిసిపోయాడా? ప్రాణం పెట్టాడా? ఏం పెట్టాడండి? ప్రభు నీకోసం ప్రాణం పెట్టాడు. నీకోసం అలిసిపోయాడు ఆయన, నీకోసం దాహంగా ఉన్నాడు ఆయన, నీకోసం ఆకలిగా ఉన్నాడు ఆయన, నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన, నీకోసం సమాధి చేయబడ్డాడు ఆయన, నీకోసం గోతులో గెలిపాడు ఆయన. నేను అలసిపోయానని అంటున్నావు, ఆ మాటతో మందిరానికి రావడానికి నువ్వు ఎగ్గొడుతున్నావు. ఒకవేళ ఆయన ప్రేమ అర్థమైతే ఈ ఉద్యోగం ఉంటే అంత పోతే అంత, ఈ వ్యాపారం ఉంటే అంత పోతే అంత, ఈ కూలి పని ఉంటే అంత పోతే అంత. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రభువుని ఆరాధించడానికి వెళ్తా. దానికి భార్య అడ్డం వచ్చినా, భర్త అడ్డం వచ్చినా, పిల్లలు అడ్డం వచ్చినా, పరిస్థితులు అడ్డం వచ్చినా, ఆరోగ్యం క్షీణించినా, కట్టుకున్న భార్య పోయినా, మరణమే వచ్చిన ఇంట్లోకి నా ప్రభు ప్రేమ గొప్పది. నేను ఒక ఆయన అంటున్నాడు, మా నాన్న చచ్చిపోయినప్పుడు నేను మందిరానికి వెళ్ళడం మానేశాను. ఎందుకు? ఇలాంటి పిచ్చి ప్రయోజనం చేస్తారు కొంతమంది. ఎందుకని? దేవుడు అన్యాయం చేస్తాడా? చెప్పండి, దేవుడు అన్యాయం చేస్తాడా? ఒక మాట చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంది కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. అవును కదండి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా భూమి మీద లేదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఒకటి ఉంది తెలుసా? అదేంటి చెప్పండి? భూమి మీద దేవునికి అసాధ్యమైన ఒక పని ఉంది. ఏంటిదో చెప్పండి? 34 యోబు గ్రంథం 10వ వచనం. 34 యోబు గ్రంథం 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఏంటంట? ఏది అసంభవం అంట? ఏది అసాధ్యం అంటే దేవునికి? అన్యాయము చేయుట, దుష్కార్యము చేయుట అసంభవం. చాలా మంది ఇంట్లో మరణం వచ్చినప్పుడు ఏం చేశాడండి దేవుడు నాకు? ఏం చేశాడు దేవుడు నాకు? నేను ఒక సేవకుడికి ఒక ఇంట్లో ఒక అల్లుడు చనిపోయాడు. చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తానంట, ఏంటి దేవుడు ఇంతగా సేవ చేస్తున్నా కానీ ఎవడికి ఎక్కువ అండి సేవ? నువ్వు సేవ చేయడం ఎవడికి ఎక్కువ? ఎవరిని ఉద్ధరించడానికి సేవ చేస్తున్నావు?
ఎవరిని ఉద్ధరించడానికి సేవ? మనుషులు ఉద్ధరించడానికా? నువ్వు దేవుణ్ణి ఉద్ధరించడానికి కూడా సేవ చేయని అవసరంలే. దేవుణ్ణి ఉద్ధరించిన అవసరం లేదు, మనుషులు ఉద్ధరించిన అవసరం లేదు. ఆయన చెప్పాడు కాబట్టి సేవ చేస్తున్నాను అంతే. ఆయన చెప్పాడు, నేను సేవ చేస్తున్నాను. దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడం మానవునికి, ఈ చిన్న మట్టి బుర్రకి అర్థం కాదు. మానవుని జ్ఞానం అంట, ఒక దైవజనుడు అన్నాడు, మానవుని జ్ఞానము కొబ్బరికాయ ఎంతంట. ఎంతండి? మానవుని జ్ఞానము కొబ్బరికాయ ఎంత, కానీ దేవుని జ్ఞానము మహాసముద్రం అంతంట. ఇందులో నీళ్లు ఎన్ని, అందులో నీళ్ళు ఎన్నండి? ఇందులో నీళ్ళు ఎన్ని, అందులో నీళ్ళు ఎన్ని? నీ పిచ్చి బుర్రకి, నీ మట్టి బుర్రకి అర్థం కాదు ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానం మితిలేనిది, ఆయన జ్ఞానం అంతులేనిది. ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు భూమి మీద. ఇంత సేవ చేస్తున్నా కానీ ఈ పరిస్థితి వచ్చింది ఏంటంటే, ఆయన ప్రశ్నించాడు, నువ్వెవడు అసలు? నన్ను ఎందుకు ఇలా చేశావని చెప్పి అడగడానికి ఎవరో మనం? దేవుని సేవ చేస్తున్నామంటే, ఇంత సేవ చేస్తున్నా నాకేంటి పరిస్థితి అంటే, మనుషులను ఉద్ధరించడానికి కాదు మనం సేవ చేసేది, దేవుని ఉద్ధరించడానికి కూడా సేవ చేయట్లా. దేవుడు పుట్టించాడు, సేవ చేయమన్నాడు కాబట్టి సేవ చేస్తున్నాం అంతే. ఆ దారిని వెళ్ళమంటాడు. దేవుని సార్వభౌమ అధికారం అంటే ఏంటో తెలుసా అండి? లెగిసి నడువు అంటాడు, నడవాలి. నడుస్తున్నప్పుడు ఆగిపో అంటాడు, ఆగిపోవాలి. మనం లేచి నడిచేటప్పుడు ఏం చెప్తామంటే, దేవుడు నన్ను నడవమన్నాడు బ్రదర్ అంటాం. ఆగిపోయినప్పుడు, ఒకవేళ ఆగిపోయామనుకోండి, ఏం చెప్తాం? ఏంటి బ్రదర్ ఆగిపోయారు అని అంటే, ఏం లేదు బ్రదర్, కొన్ని విషయం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు దొంగ మాటలు చెప్పడం? దేవుడు ఆగిపోమన్నట్టు చెప్పొచ్చుగా. దేవుని సార్వభౌమ అధికారం అంటే నడవమంటే నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఇది చెయ్యంటే చెయ్యాలి. ఆల్రెడీ నేను సంఘంలో ప్రకటించేశాను, చెప్పేశాను, నడుస్తున్నాను, ఇదంతా అనవసరం అండి. పరీక్ష కోసం దేవుడు కొన్ని అనుమతిస్తాడు. ఆయన చెప్పిన మాటను ఆయనే వెనక్కి తీసుకుంటాడు కొన్నిసార్లు. అయినా కానీ నోరెత్తకూడదు. నీవే పట్టణస్థులు వాళ్ళకు దుర్గతి పడద్దని చెప్పాడు ప్రభు. పట్టిందా చెప్పండి? పట్టలా. ఎందుకని? మాట చెప్పాడు కదా, దుర్గతి పట్టాలి కదా. ఎందుకు పట్టలేదు? మనం అట్లా అనుకుంటాం వాక్యంలో. ఆయన చెప్పిన మాట ఎందుకు జరగలేదు? ఆయన ఉద్దేశం ప్రాముఖ్యమైంది. ఆయన ఉద్దేశానికి, ఆయన ఆలోచనకి, ఆయన ప్రణాళికకి, ఆయన సార్వభౌమ అధికారానికి ప్రశ్నించకుండా నువ్వు ఎంత మట్టుకు నిలబడతావు అనేది చూస్తాడు ఆయన. సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. దేవునికి భూమి మీద అసాధ్యమైనది ఒకటి ఉంది. అదేంటి? సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. ఆయన అన్యాయం చేయట అసంభవం. కాబట్టి ప్రభు మన జీవితంలో ఏది అనుమతించినా అది ఆయన తన మహిమార్థమై అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు మనం ప్రశ్నించడానికి మనం అర్హులము కానే కాదు. ఆయన చెప్పిన మాట చేయడమే. పౌలు దేవుని మాట తీసుకున్నాడు. పౌలు సేవించమన్నాడు, వెళ్ళాడు. ప్రభు కోసం ఎంతో ప్రయాసపడతా ఎన్నో సంఘాలు కట్టినప్పుడు అన్ని సంఘాల్లోకెల్లా ఆయన కొన్ని సంఘాల దగ్గరికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని చూశాడు. నిజంగా ఆ సంఘాల విషయంలో పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యం చాలా గొప్పది. అదే మనం చదివాం మూలంగా. ఏంటది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. చదవండి అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము. ఆ మాట ఇంకోసారి చదవండి. మన మొదటి నుంచి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చూడండి, జాబితా చదువు ఒకసారి గట్టిగా.
అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ మాట జాగ్రత్తగా వినండి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. తమను తామే అప్పగించుకోండి. జాన్ చదువు. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును. అక్కడ చదవండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొని. హానుక చదవండి. చదవండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొని. ఇంకొకసారి ప్రిస్కిలకు చదువుతుంది. అమ్మ చదువురా. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొని. దివ్యమ్మ చదువు. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొని. అదే చదవమ్మా. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును అప్పగించుకోండి. ఎన్నిసార్లు చదివామండి దీన్ని? ఎంతమంది చదివారు? చేతులెత్తండి. 1 2 3 4 5 6 7 8. ఆల్రెడీ ఒక 2 సార్లు చదివారు, 10 సార్లు చదివారు. ఏమర్థమైందో చదివితే చెప్పండి. అది చదివితే మీకు అర్థమైంది ఏంటి? ఏం చెప్తే ఏమంటాడో మాత్రం అనుకోవద్దు, చెప్పండి ముందు. తర్వాత మొదట దేవునికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తం ఏదైనా కానీ అప్పగించుకోవాలి. ఇంకా దేవుని చిత్తం చేయాలి. చెప్పు. పౌరుకి అప్పగించుకున్నారు. సరే, ఇంకా చెప్పము. తమను తామే అప్పగించుకున్నారు. ఇంకా సమర్పణ సంగతి వేరే, పక్కన పెట్టిన చెప్తున్నానా, అది అవసరంగా. అక్కడ ఉన్న వచనం చదవను. భావం దగ్గర దేనికి? అది ఎంతవరకు అర్థమైందో ముందు లిటరల్గా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, ఆ తర్వాత భావంలోకి వెళ్ళాలి. ఇది కాక పైన పరిశుద్ధుల కొరకు పరిచర్య చేస్తూ వాళ్ళని బలవంతంగా పిలుచుకొని దేవునికి చేయవలసిన సత్క్రియలు చేసుకుంటూ వాళ్ళ శక్తి కొంచెమైనప్పుడు కూడా శక్తికి మించిన భారం కలిగి వాళ్ళని ప్రేమించి దేవుని కొరకు వాళ్ళు ఎలా చేసుకుంటూ వస్తున్నారు. ఆంటీ మొత్తం పైనుంచి కింద వరకు ఉన్న భావం అంతా చెప్పారు. సరే, అది కాదు అందుకే ఆ వచనంలో ఉన్న అర్థం చెప్పండి. అది ఇదే కాకాని మార్గం పైన మొదట దేవునికి, రెండోది దేవుని సేవకులకి. ఎట్లా? అది కరెక్ట్ మాట ఇప్పుడు చెప్పాడు. అది కావాల్సింది నాకు. ఎట్లా సమర్పించుకోవాలంటే, ఎట్లా అప్పగించుకున్నారంట? మొదట దేవునికి, ఆ తర్వాత దేవుని చిత్తం. ఆ సంఘం ఎంత గొప్పదంటే తెలుసండి. ఆ సంఘాలు ఎంత గొప్పవంటే వాళ్ళు మొదట ప్రభువుకు లోపడ్డారంటే ఆ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. సంఘానికి అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? మొదట దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం అర్థం కావాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం సంఘానికి అర్థమైతే ఆ సంఘానికి ఏ సేవకుడు వచ్చినా ఎలాంటి ఆత్మచేత బోధిస్తున్నాడు, ఇతను కలిగి ఉన్న ఆత్మ ఏంటి అనేది తెలుస్తుంది. అప్పుడు అప్పగించుకుంటారు. మనం ఏంటంటే పల్లెటూరులో ఉంటుంది అనమాట. ఒక డ్రమ్ము పెట్టుకొని దాని ఒక కర్ర తీసుకొని కొట్టుకుంటూ స్తుతించు ప్రియుడు అన్నాను అనుకోండి పాస్టర్ గారు. పాస్టర్ గారికి ఏం చెప్పినా చేయాలరా? దరిద్రులు ఉన్నారు సేవకులు. కొంతమంది సేవకులను పేరు పెట్టుకొని డబ్బు కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్తే ఇద్దరు సేవకులను పేరు పెట్టుకున్నారు. నేను దైవ సేవకులు, నిజమైనటువంటి దైవ సేవకులకి ఎంతకైనా వాళ్ళ కోసం పరిచయం చేయడానికి ఇష్టపడతాను. ఆత్మ కలిగిన దైవజనులకి ఎంతకైనా పరిచయం చేయడానికి ఇష్టపడతాను. వాళ్ళ చేతిలో దెబ్బలు తినడానికైనా, వాళ్ళ చేతిలో అవసరమైతే ఏ పని చేయడానికి, ఏది అవ్వడానికైనా కానీ ఇష్టపడతాను. వీళ్ళుంటారే హాస్పిటల్లో ప్రార్థన చేశారు. హాస్పిటల్ మినిస్ట్రీ. కొంతమందికి హాస్పిటల్ మినిస్ట్రీ అని పేరు పెట్టుకొని
హాస్పిటల్ మినిస్ట్రీ, హాస్పిటల్ విజిటింగ్ ఎంత భారమో, రోగుల పట్ల భారం వచ్చేసిందంట అయ్యగారికి. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా, హాస్పిటల్లో పర్మిషన్ తీసుకొని వెళ్తాడు, ఎవరో ఒకరు డాక్టర్ని పట్టుకొని మొత్తానికి వెళ్తాడు, వెళ్ళి ప్రార్థన చేసి వస్తామండి. కొంతమంది అట్లాంటిది అంత మర్యాద కూడా వెళ్ళరు, కొంతమంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒకటి మీరు ఎవరండి అని చెప్పి పొరపాటును ప్రశ్నించారనుకోండి, నేను ఈయన నాన్న అవుతానండి అని చెప్తారు. లేకపోతే సడన్గా ప్రశ్న వేశారనుకోండి, ఈయన బాబాయ్ అవుతానండి అని చెప్తారు, తప్పించుకోవడానికి. అంటే నిజమైన సేవకుడు కాదు కదా. సరే మొత్తానికి వెళ్తారు, హాస్పిటల్ విజిటింగ్ అంటే వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చే కాలం తీసుకొని వస్తారు. ఇది ఒక దొంగ తెలివి. వారం ఒకటి కనపడుతుంది. రెండోది, ఒక ఆయన ఉన్నాడండి నాకు తెలిసిన ఆయన, వారమంతా అంటే ఏంటి విశ్వాసులు సంవత్సరం అంతా మనకు కానుకలు ఇస్తున్నారు, సంవత్సరం అంతా మనకు కానుకలు ఇస్తున్నారు. కాబట్టి సంవత్సరం చివరిలో లేదా సంవత్సరం మొదట్లో మనం ఇచ్చే సంఘ వాగ్దానం వాళ్ళకి ఫ్రీగా ఎందుకు ఇవ్వకూడదు? ఎంత మంచి ఆలోచన ఇచ్చిందో, ఎంత మంచి ఆలోచన ఇచ్చిందో. వాళ్ళకి ఆ క్యాలెండర్ ఫ్రీగా ఎందుకు ఇవ్వకూడదు అని ఆయన ఏం చేస్తారు తెలుసా, ఆయన చక్కగా ఆ క్యాలెండరు, ఆ వాగ్దానము వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళిస్తాడనమాట. ఇది కాయిన్కి ఒక పక్క. కాయిన్కి రెండో పక్క ఏంటంటే, సంఘంలో మోటో గార్డ్ నువ్వు 50 రూపాయలకు కొనాలి. అది ఇంటికి పాస్టర్ గారు వచ్చారనుకో, ప్రార్థన చేస్తారు, కేవలం నీకు మోటో కార్డ్ ఒకటే కనపడుతుంది. నువ్వెంత పిచ్చోడు అంటే మోటో కార్డ్ ఒకటే కనపడుతుంది. నువ్వేం చేస్తావు, పాస్టర్ గారు వచ్చారు ఇంటికి అని చెప్పి, అందులోనూ భారంతో వచ్చేవిచ్చారు. ఇట్లాంటి సేవకుడు ఉన్నారా అనుకొని అది 100 రూపాయల బదులు నువ్వు 500 కానిపించి పంపిస్తావు. వారు వచ్చే వెనకాతల ఉద్దేశం అది. ఉద్దేశం చాలా ప్రాముఖ్యం అండి. హాస్పిటల్ విజిటింగ్ అని కొంతమంది పేర్లు పెట్టుకుని వెళ్తూ ఉన్నారు, వెళుతూ తిరుగుతున్నారు. తిరిగి ఒకసారి ఒక హాస్పిటల్లో వెళ్ళి ప్రార్థన చేసాడు, అక్కడి నుంచి పోవట్ల. నేను అక్కడ నువ్వు సేవకుడి దగ్గర, అక్కడి నుంచి పోవట్ల. ఏం చేస్తాడు, మనం మనకి సేవకుడని ట్యాగ్ వేసుకుని తినడం, మనకి తిరగడం మనకి ఇష్టం ఉండదు. ఆ బ్యాగ్ కూడా వాడడం మానేశాను నేను. ఎందుకంటే దేవుని దృష్టిలో సేవకుడు అయితే చాలు, మనుషుల దృష్టిలో సేవకులు పిలవడం అనవసరం. ఎందుకంటే మనం సివిల్ డ్రెస్లో ఉండేసరికి వాళ్ళ సివిల్ డ్రెస్లో ఉండేసరికి ఏదో విశ్వాసం అనుకుని ఆ పక్క నుండి పాపం చాలా ధైర్యంగా వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి పోవట్లేదు. వాళ్ళకి అనవసరం అనమాట, ఎవడేమనుకుంటాడు అనేది వాళ్ళకి అనవసరం. అరే ఒక అన్యుడు నేను ఇక్కడి నుంచి పోకపోతే ఈ కాను కోసమే ఉన్నానన్న సంగతి వాడికి తెలిస్తే నా ప్రభుకి ఎక్కడ అవమానం, అది వద్దు, అది అనుకోడు. నిజమైన సేవకుడికి అది ఏమి ఉండదన్నమాట. అంటే నిజం కాని సేవకుడు నకిలీ బ్యాచ్ ఉండదన్నమాట. అరే వీళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోండి, అవసరమైతే నేను ఇచ్చి రావాలి కదా. హాస్పిటల్ విజిటింగ్ అంటే వెళ్ళి ప్రార్థన చేసి అవసరమైతే వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి ఇది ప్రభు ప్రేమను బట్టి ఇస్తున్నాము అని వాళ్ళకి ఇచ్చి రావాలి. అవసరమైతే వాళ్ళ హాస్పిటల్ ఉన్నప్పుడు మంచి నీళ్ళ కంటే భయంకరంగా ఖర్చు అవుతాయి నీళ్లు, డబ్బులు. కాబట్టి నువ్వు ఇవ్వగలిగితే ఎదురు వాళ్ళకి ఒక 500 1000 రూపాయలు నీ వారాన్ని బట్టి ఇచ్చి ప్రార్థన చేసి వస్తే అప్పుడు ప్రభు ప్రేమ అర్థమైంది వాళ్ళకి. నువ్వు వెళ్ళే దేనికోసం వెళ్తారు, వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసి ఆ డబ్బులు ఇచ్చేంత వరకు అక్కడే ఉండి సరే. హాస్పిటల్లో ఉన్న ఆయన నాకంటే మంచి దైవజనుడు. ఆయన గట్టిగా వేసుకున్నాడు. ఇంకా ఆయన మాట్లాడేది పెద్ద అని చెప్పి నేను చూసుకున్నాను, నేనేం మాట్లాడలేదు. సరే మనకెందుకు వచ్చని చెప్పి అయితే ప్రభా ఇట్లా ఏంటి అసలు ఇతను పరిస్థితి అని చెప్పి చూస్తే కిందకు వచ్చేసరికి ఈ దీంట్లోనే ఒకడు వచ్చాడు, దాంట్లోంచి ఒకడు వచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి వచ్చి ఒక టిఫిన్ షాప్ దగ్గర ఎవరు వీళ్ళు నకిలీ డూప్లికేట్ వచ్చి టిఫిన్ చేద్దామన్నా, ఆ టిఫిన్ చేద్దాం, నువ్వు డబ్బులు నేను ఇస్తాను. అబ్బా ఎంత ప్రేమ, నీ డబ్బులా ఎంత చూపిస్తున్నారండి. దేవుని ప్రజలను అమాయకులు చేసి దోచుకునే భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఎంతైనా ఇవ్వడానికి ఇష్టపడతాం, ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. వాళ్ళు చెప్పిన మాట జవదాటకుండా వెళ్తాం. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నిజమైన దేవుని సేవకుడు ఎవరో నీకు అర్థమవుతుంది. ఆ సంఘానికి అది అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని చిత్తము వలన పౌలు ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదండి.
దేవుని చిత్తం వలన వాళ్ళు ఎవరికి అప్పగించుకున్నారంట? మాకు అప్పగించుకున్నారు అని ఉంది అక్కడ. అదేనా? చదవండి అన్నమాట. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొని. కాబట్టి నిజమైనటువంటి దైవజనులకు దేవుని చిత్త ప్రకారము నువ్వు నిజంగా ఆత్మ కలిగిన వ్యక్తి అయితే, ఈ వ్యక్తి నిజంగా దైవజనుడు అని నీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి ప్రభు ఆత్మ చేత నడుస్తున్నాడని నీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తికి లోబడచ్చు అన్న. అట్లయితే మరి ఈ నకిలీ గణం ఏం చేయాలన్నా? వాళ్ళు ఇంట్లోకి వస్తున్నప్పుడు వెంటనే చెప్పు తీసుకొని 4 దెబ్బలు వేసేయమంటావా? లేకపోతే తలుపు పక్కన పెద్ద రోకల బండి పెట్టుకుని రోకల రంగు గట్టి ఒక దెబ్బ దరిద్రం వదిలిపోతే ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటారు కదా అని అంటావా? చెప్పు, అలాంటి పనులు చేయి. దేవుని సేవకుడు వేసుకొని తిరుగుతున్నాడు, లెక్క అప్పగించుకుంటాడు. కానీ ఆ వ్యక్తి ఎలాంటోడు అనేది నువ్వు నిజంగా ప్రభు ఆత్మ కలిగి ఉంటే నీకు అర్థమవుతుంది. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటాం. అటు ప్రియులారా, మనం ప్రభు వాళ్ళ దగ్గర దేవుని పిల్లలుగా ఎలా జీవిస్తున్నాం, ఎలా వెళుతున్నాం? నేను ఒకవేళ దేవుని ఆత్మ చేత నడుస్తున్నాను అన్న సంగతి అర్థమైతే మీరు నాకైనా లోబడచ్చు. ఒకవేళ దేవుని చిత్తములకు లోబడ్డు ఈ వ్యక్తి తన సొంత ఆలోచనల్ని దేవుని మాటలో చెప్తాడని కనుక అనిపించింది అనుకో, శుభ్రంగా వేరే సంఘానికి వెళ్ళొచ్చు. అవసరం లేదు, అట్లాంటి ప్లేస్లకు వెళ్ళిన అవసరం లేదండి. ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. హృదయపూర్వకంగా ఒప్పుకుంటాను దానికి వెళ్ళిపోమని. ఎందుకంటే మీరు నష్టపోకూడదు, మీ ఆత్మ చచ్చిపోకూడదు. మీ ఆత్మ జీవంతో ఉండాలంటే జీవగల స్థలంలో ఉండాలి. చెవులకి ఇంపైనవి పెట్టగదలు ఏంటి ఇంకేదో చెప్పేది కాదు. ఆత్మ చేత నీ ఆత్మకు అవసరమైన ఆహారం, ఆత్మ చేత అనుభవపూర్వకమైన ఆహారం నీకు అందించే స్థలానికి వెళ్ళొచ్చు. ఒకవేళ అక్కడ కనుక అది కొదువైపోయింది, ఒక దైవజనుడు అక్కడ లేడు, దేవుని మందిరానికి అంటే ఒక దేవుని బిడ్డ ఏ మందిరానికి వెళ్ళాలి అనే చోట ప్రభు చిత్తంలో ఏ మందిరానికి వెళ్ళాలి అనే చోట ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, సంపూర్ణమైన దేవుని సేవలో ఉన్న ఒక దైవజనుడు ఉన్న సహవాసానికి వెళ్ళడం ఒక దేవుని బిడ్డ యొక్క ఆత్మీయ జీవితానికి ఆరోగ్యం. ఒకళ్ళు వస్తారండి, వాళ్ళు వస్తారండి, వీళ్ళు వస్తారండి, వారం ఎవరెవరు వచ్చి చెప్తారండి. ఎందుకు వస్తారండి? దేనికి వస్తారు? స్కిల్స్ చూపించుకోవడానికా? వాళ్ళ మాటల చాకచక్యాలు చూపించుకోవడానికా? దేనికి వస్తారు? అసలు అలా పెట్టమని ఎక్కడుంది? ఆ నియమం ఏంటి? కాపరత్వంలో ఉండాలి గొర్రె, కాపరత్వంలో ఉండాలి. నువ్వు కాపరత్వంలో ఉంటే నువ్వేంటో ఆ సేవకుని తెలిసిద్ది, నీకు ఎప్పుడు ఏం పెట్టాలో అర్థమైంది. ఇప్పుడు మా దగ్గర వాడు ఉన్నాడు, జిమ్ మిల్లెట్ గడు. ఏడున్నాడు జిమ్ గడికి ఏం పెడతామండి? ఇప్పుడు ఏం పెడతాము చెప్పు? వాడికి పాలు పెడతారు. ఒక 6 నెలలు పోతే అన్నం పెడతారు. ఆ తర్వాత వాడి బలం కోసం తినగలిగినవి బూస్ట్ ఇస్తారు, హార్లిక్స్ ఇస్తారు. బిర్యానీ పెట్టాలంటే ఎప్పుడు ఏ వయసుకి పెట్టచ్చు అండి? వాడికి ఏ వయసుకి పెట్టచ్చు? 1 year గట్ల బిర్యానీ పెట్టాక ఇప్పుడు బిర్యానీ పెడితే ఏమైంది? వాడికి అది అరగదు. ఏమైంది? ఒకవేళ తిన్నా అయితే మోషన్స్ అయితే, లేదా వామిటింగ్స్ అయితే, లేదా ఇంకేదైనా అయితే కదా. ఎప్పుడు ఏం పెట్టాలనేది ఆ తల్లికి తెలుస్తుంది. ఎందుకని? తల్లి సంరక్షణలో ఉంది కదా. సో అక్కడ ఉంది. నిన్నటి చాలా రోజుల తర్వాత నిన్న వచ్చాడు. వాడికి నేను పెద్దనాను కదా, ప్రేమ పొంగిపోతుంది నాకు. చూడాలనుకుంటే ప్రేమ పొంగిపోయి వాడి చేతులు పట్టుకొని వాడిని ఏం చేస్తున్నాడంటే తెగ ముద్దాడేస్తున్నాను. ప్రార్థన చేయమని కొన్ని అంశాలు కూడా ఇచ్చినాడు, ఇక్కడ చేస్తున్నాడు కూడా. సరే వాడు రిప్లై ఇస్తున్నాడు. సరే వాడికి చెప్పి వాడి మీద ముద్దెక్కిపోయి నాకు పక్కన స్వీట్ బాక్స్ ఉంది, రంగప్రసాద్ అన్న బాక్స్ ఇచ్చి వాడు మావిడ స్వీట్లు పోస్తున్నాడు. ఆ బాక్స్ పక్కన ఉంటే అందులో తీసి నాకేమనిపించింది అంటే, మరీ చెప్పకుండా ఉందిలే, అది తీసి అట్లా 4 అట్లా రాసి వదిలేద్దు అనిపించింది నాకు అనిపించిందండి. కానీ చేయలేదు అనుకోండి, కంగారు పడుతుందమ్మా, చేయలేదు ఆ పని అనిపించింది. కానీ తర్వాత నేనేమనుకున్నానంటే, నా పిచ్చి ప్రేమను బట్టి నేనేదో చేస్తున్నాను, వాడికి ఏమైంది? ఎందుకని? తనకు తెలుసు బిడ్డకి ఏ ఆహారం అవసరమో తల్లికి తెలుసు. నాకేం తెలుసు? ప్రేమను బట్టి పెట్టేస్తున్నానంటే ఇట్లానే ఉన్నాయండి సంఘాలు. ఒక సంరక్షణ లేని చోట వెళుతున్నారు ప్రజలు, చాలామంది వెళుతున్నారు. వెళ్ళిన చోట
నీ కోసము ఒక స్థానిక దైవజనుడు లేని స్థలానికి నువ్వు వెళుతున్నావు. అక్కడికి వెళ్ళినప్పుడు నీకు వాళ్ళు బిర్యానీ పెడుతున్నారు, అరగట్లా. మంచి దమ్ బిర్యానీ జాయింట్లు వేసి పెడుతున్నారు, తెలియట్లే. రోజు నోటికి బాగుందేమో అని చెప్పి, అందుకని అదేమవుతుంది తెలుసా, చిన్నపిల్లడికి బిర్యానీ పెడితే ఏమైందండి, అయితే వామిటింగ్స్ అవుతాయి, లేకపోతే మోషన్స్ అవుతాయి, లేకపోతే ఇంకో మాట నేను చెప్పకూడదు, ఆయన చెప్తాను, చచ్చిపోతాడు. వాడికి అనారోగ్యం వచ్చి చచ్చిపోతాడు. ఇదే జరుగుతుంది సంఘాల్లో. నాకు ప్రియులరా, ఎక్కడికి వెళ్ళాలంటే ఒక దేవుని బిడ్డ సంపూర్ణమైన దేవుని సేవలో దేవుని మీద ఆధారపడి వెళుతున్నటువంటి స్థలానికి, వెళ్ళిన చోట ఆరోగ్యం, సంఘానికి ఆరోగ్యం, దేవుని ఆత్మ చేత వెళుతున్న స్థలంలో ఆరోగ్యం, వెళుతున్నటువంటి దేవుని పిల్లలకి నీకు ఎప్పుడు ఏం పెట్టాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన నీకు పాలు పట్టాల్సిన టైంలో పాలు పెడతాడు, బిర్యానీ పెట్టాల్సిన టైంలో బిర్యానీ పెడతాడు, తర్వాత భోజనం పెట్టాల్సిన టైంలో భోజనం పెడతాడు. మంచిగా నువ్వు బిర్యానీ తింటున్నా నీకు పాలు పట్టాలి కొన్నిసార్లు, అర్థమవుతుందా? మంచిగా బిర్యానీ తింటున్నా నీకు పాలు పట్టాలి. ఎప్పుడండి? జ్వరం వచ్చినప్పుడు. కొన్నిసార్లు వస్తుంది జ్వరం, రోగం వచ్చింది కొన్నిసార్లు, మాయదారు రోగం అని. ఆత్మీయ జీవితంలో రోగాలు వస్తాయి. అప్పుడు ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం పెట్టాలనేది. అలాంటి దైవజనులు, ఆత్మ కలిగిన దైవజనులకి వాళ్ళు లోపడ్డారంట, వాళ్ళకి అప్పగించుకున్నారంట. అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి అప్పగించుకోరు. మాసుదోనే సంఘాలు వాళ్ళు. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాం, నాకంటే యోగ్యులైన సేవకులు ఉన్నారు, వారి ముందు నేను మాట్లాడడానికి సరిపోను, అయినప్పటికీ ప్రభు సమయం ఇచ్చాడు.